వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీస్తురాజపురానికి 2 మేజర్ నష్టాలు చేయడం జరిగింది. ఇవాళ క్రీస్తురాజపురం కోసం ఈ రోడ్డుని నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఎస్సీ సబ్ ప్లాన్ కింద 7 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రోడ్డుని అభివృద్ధి పరిస్తే దాంట్లో 5 కోట్ల రూపాయలతో రోడ్డు వేస్తే కేవలం 75 లక్షలతో బ్లాక్ ట్యాప్, అంటే రోడ్డు వర్షం వచ్చినా పాడవకుండా పైన ఒక బ్లాక్ ట్యాప్ అని వేస్తారు. ఆ ముక్క ఏంచలేక ఆ డబ్బులు కాజేసి ఆ ముక్క ఏంచలేకపోవటం వల్ల ఇవాళ రోడ్డు ఇబ్బందులు పడతాం. ఈ విధంగా రోడ్డు మార్గాన్ని వాళ్ళు ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తే కొండ ప్రాంత వాసులకి నిత్యం అవసరమైన మంచినీళ్ల కోసం 3 కోట్ల రూపాయలతో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన నిధులు ఇచ్చి 3 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసి కాంట్రాక్ట్ కూడా వర్క్ మొదలు పెడితే ఈ ప్రభుత్వం రాగానే 2019లో ఆ వర్క్ను రద్దుపరిచింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఓవర్ హెడ్ ట్యాంకు కట్టకుండా ఆగిపోయింది. దానివల్ల వాళ్ళు నీళ్లు లేక మంచినీళ్ళు లేక అలమటిస్తూ ఉన్నారు. కొండ ప్రాంతం వాళ్ళు కొండ ప్రాంతానికి ఎప్పుడు కూడా నీళ్లు తెచ్చుకోవడం అంటే పైన ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు మంచినీళ్ళు కింద నుంచి తెచ్చుకోవాలంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచన చేసిన అవసరం. అంటే మంచినీళ్లు కల్పించే దాన్ని కూడా ప్రభుత్వం రాగానే ఇది చంద్రబాబు గారు శాంక్షన్ చేశాడు కాబట్టి నేను రద్దుపరుస్తున్నానే తప్ప ఎంతమంది పేద ప్రజలు మంచినీళ్ళ కోసం అల్లాడిపోతా ఉన్నారో తెలుస్తాం. అందువల్ల ఈసారి మేము తక్షణమే ఆ యొక్క ఓవర్ హెడ్ ట్యాంక్ని శాంక్షన్ చేయించడం, దాని పనులు కూడా తొందరలోనే ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాను. మా యొక్క ముఖ్య ఉద్దేశం కొండ ప్రాంతం అంతా కూడా మంచినీళ్లు వీలైతే 24 గంటలు మంచినీళ్ళు స్థితి కొండ ప్రాంతం వాసులు కల్పించాలని నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే 24 గంటలు ఎందుకన్నానంటే అందరూ పొద్దున్నే చీకటితో పనులకు వెళ్ళిపోయి ఉంటారు, లేకపోతే మధ్యాహ్నం సాయంత్రం దాకా పనులకు వెళ్ళేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా మంచినీళ్ళు పట్టుకునే విధంగా ఉండాలనేది నా యొక్క కోరిక. దానికి ఎంత ఖర్చు అవుతుందో నేను చెప్పలేను, కానీ బట్ అలాంటి ఆలోచన చేస్తే కొంతమేర కన్నా వాళ్ళందరికీ న్యాయం చేసిన వాళ్ళు అవుతాం అనేది నా ఉద్దేశం. ఖచ్చితంగా మంచినీళ్లు కల్పించడం, మంచినీళ్ళు ఇవ్వటంలో కానీ, రోడ్లు మెట్ల నిర్మాణంలో కానీ, ప్రత్యేకమైన కొండ ప్రాంతం మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఈ 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ కూటమిగా మేము దాన్ని ఖచ్చితంగా పరిష్కరిస్తాం, వారి మన్ననలు పొందుతామని కూడా తెలియజేస్తున్నాం.